సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. విక్రాల సుబాహు దుష్టబుద్ధి ప్రత్యక్షము కండి, ప్రత్యక్షము కండి. ఆజ్ఞ మహారాజా. మీ ముగ్గురు మీ విశాల భయంకర సైన్యాన్ని తీసుకొని రత్నాకరుడి రాజ్యంలో ప్రవేశించండి. నెత్తుటి ఎరులు ప్రవహింపజేయండి, అల్లకల్లోలం సృష్టించండి. మేము వారిని వధించి వాని శిరస్సును మీకు బహుకరిస్తాం. లేదు, నాకు రత్నాకరుని శిరస్సు కాదు, వాని పుత్రిక వైష్ణవి కావాలి. వైష్ణవి. అయితే మేము వాని పుత్రికని తమ సమక్షానికి తీసుకువస్తాం. అది సాధ్యం కాదు. మీ ముగ్గురు ఏకమైనా కూడా ఈ కార్యాన్ని సాధించలేరు. ఈ కార్యాన్ని బలప్రయోగంతో కాదు, కపటంతో సాధించాలి. రత్నాకరుని రాజ్యంలోని అందరూ బాలికలను అపహరించి నా వద్దకు తీసుకురండి. అర్థమైంది అసురరాజా, అర్థమైంది. ఇక రత్నాకరుని నగరంలో భయంకర ప్రళయ వాతావరణం ఏర్పడుతుంది. ఇక బాలికలందరూ మన గుప్పిట్లో ఉంటారు. ఇక అనుజ్ఞనివ్వండి అసురరాజా. అనుజ్ఞనిస్తున్నాను, త్వరగా వెళ్ళండి. రత్నాకరుని ప్రజలారా, వెళ్ళండి, వెళ్ళి మీ రాజుతో చెప్పండి. ఆయన రాకుమారి వైష్ణవిని దుర్జయ మహారాజు స్వాధీనం చెయ్యకపోతే ఆ అపరాధానికి శిక్ష విధించడానికి మేము మీ అందరి బాలికలను తీసుకొని దుర్జయను చెంతకు చేరుస్తాము. మాతేశ్వరి, దుర్జయుడు బాలికలనే కాదు, వారి మాతల ఆత్మలను కూడా అపహరించినాడు. వారి తల్లడిల్లుతున్న హృదయాలను చూస్తుంటే ప్రజల గుండెలు ముక్కలవుతున్నవి. ఆ విధికి ఇది ఏమైనా న్యాయంగా ఉందా మాత? అపరాధాలు దుర్జయుడు చేస్తుంటే ఆ శిక్ష మాతలు అనుభవిస్తున్నారు. కానీ దేవర్షి, నేను దుర్జయుడికే శిక్ష విధిస్తాను. బాలికలందరూ నా స్వరూపులే. అలాంటి బాలికల్ని అపహరించి దుర్జయుడు అపరాధాలు చేయడంలో పరాకాష్ఠకు చేరుకున్నాడు. ఆ దుర్మార్గుడికి తెలియదు తను సాక్షాత్తు వినాశద్వారంలో ఉన్నాడని. అవును మాత, బాలికలను అపహరించి దుర్జయుడు కేవలం వైష్ణవినే కాదు, స్వయంగా మృత్యువునే ఆహ్వానించినాడు. ఇక మాకు రాజనిపించుకునే అధికారం లేదు. అందరూ చూస్తూ ఉండగానే ఏ పాపం తెలియని మా ప్రజల పసి బాలికల్ని అపహరించాడు. మేము ఎవరిని రక్షించాలని వాగ్దానం చేశామో, మేము ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని నాడు మేము రాజనిపించుకోవడంలో అర్థం ఏముంది? స్వయంగా మేము తండ్రయ్యే సుఖాన్ని అనుభవించడానికి ముందు కన్న బిడ్డల నుండి దూరమైతే అది ఎంత దుఃఖదాయకమో ఆ వాస్తవాన్ని మేము ఈనాడే తెలుసుకున్నాం. వద్దొద్దు, మీరేడవకండి. ఇప్పుడు వైష్ణవి వస్తుంది, ఇప్పుడు వైష్ణవి అవశ్యం వస్తుంది. అప్పుడు నేను మీ అందరినీ విడుదల చేస్తాను. మీరు చిన్న చిన్న పిల్లలతో ఇంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారెందుకు? మీరు ఈ మరణ క్రీడలని కట్టిపెట్టండి. లేదు మహారాణి, అప్పుడే ఈ క్రీడను కట్టిపెట్టకూడదు. ఇప్పుడే కదా క్రీడ మొదలైంది. ఇక ఈ క్రీడ సమాప్తమయ్యేది నా మృత్యువుతో మృత్యువు ఆటలాడినప్పుడు. చూడండి, చూడండి, బాలికలు ఎలా భయపడుతున్నారో. బాలికలు భయపడుతున్నారా? అయినా వాళ్ళు భయపడుతున్నారంటే అందులో ఆశ్చర్యమేముంది? అది వారి పసితనం, వారి బలహీనత. కానీ ఇప్పటి వరకు వైష్ణవి ఎందుకు రాలేదు మహారాణి? దుష్టబుద్ధి, రత్నాకరుని వద్దకు వెళ్లి చెప్పు, అతడు వైష్ణవిని నా స్వాధీనం చేస్తాడా, లేకపోతే ఈ బాలికల ఆత్మలన్నిటినీ ఆ పరమాత్మలో లీనం చెయ్యమంటాడా అని. వెంటనే వెళ్ళి అడుగు. తమ ఆజ్ఞా సురేశ్వర. ఆగండి, నా మాట
వైష్ణవిని అందరూ ఆగండి. మీరిలా బలవంతంగా రాజభవనంలో ప్రవేశించకూడదు. మేము మహారాజు గారిని కలవాలి. శాంతించండి. శాంతించండి. అందరూ దయచేసి శాంతించండి. ఫలా సేనాపతి ఫలా, దుర్జయుని వంటి రాక్షసుల్ని నువ్వు ఎదిరించలేకపోయావు. నిరాయుధులైన ప్రజల మీద అధికారం చెలాయిస్తున్నావా? నా పసిబిడ్డని ఆ దుర్మార్గులు ముందుగానే అపహరించినారు. ఇక ఇప్పుడు ఈ రాజ్యంలోని మహిళల ఒడిలోంచి వారి బాలికల్ని లాక్కుని వెళ్ళినారు. అయినా మేము రాజభవనంలో ప్రవేశించడానికి వీల్లేదని మీరంటున్నారు. ఫలా సేనాపతి ఫలా, శత్రువులపై మీరు ప్రతాపం చూపించలేరు గాని ప్రజలపైన మమ్మల్ని అడ్డుకుంటున్నారా? వినండి మహామంత్రి, తమరు వినండి సేనాపతి. మమ్మల్ని విడిచిపెట్టండి. మన ప్రజల హృదయాల్లోంచి పెళ్లిబుగుతున్న ఈ ఆర్తనాదాలు, వాళ్ళ ఆత్మలు అనుభవిస్తున్న క్షోభని, వాళ్ళ ఆక్రోశాన్ని వింటుంటే మన ప్రజల పట్ల మనం అపరాధం చేసామేమో అనిపిస్తోంది. మహారాజా, ప్రజల ఆక్రోశాన్ని వింటూ ఉంటే నా మనసు తల్లడిల్లిపోతోంది. స్వామి, తమరు ఏదైనా చెయ్యండి, ఏదైనా చెయ్యండి. అవశ్యం మహారాణి. మమ్మల్ని మహారాజా, సైనికులు రాక్షసుల్ని అడ్డుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ ఆ రాక్షసులు ప్రయోగించిన మాయ ముందు ఏమీ చేయలేకపోయారు. నేను చెప్పేది మీకు రుచించదు మహారాజా, చేదుగా ఉంటుంది. విషయం ఏదైనా సరే నిస్సంకోచంగా చెప్పండి. ఏమిటంటే దానికోసం మీరు ఒకటి వదులుకోవాలి. ఏం వదులుకోవాలి? వైష్ణవిని. వైష్ణవినా? వైష్ణవినా? ఏమంటున్నారు మీరు? అవును మహారాణి, దుర్జయ రాక్షసుడు చెప్పాడు, రేపు సూర్యాస్తమయంలోగా వైష్ణవిని వాడికి అప్పగించలేదంటే వాడు మా బిడ్డల్ని చంపేస్తానన్నాడు. మహారాజా, దుర్జయుడు ఈ ఒక్కడి తప్ప వేరే మార్గమేది మిగల్చలేదు. అతడి రాజ్యాన్ని ముట్టడించవలసిందే. వద్దు మహారాజా, వద్దు. ఆ పని మాత్రం చేయకండి. వద్దు మహారాజా, ఆ పని మాత్రం చేయకండి. సైన్యం దుర్జయుని నగరంలో ప్రవేశించడానికి ముందే మా పుత్రికల నిర్జీవ శరీరాలు ఇక్కడికి చేరుకుంటాయి. ఇంతకీ మీకు కావలసిందేమిటి? ఇప్పుడు ఒకటే దారుంది మహారాజా, వైష్ణవిని దుర్జయుడికి అప్పచెప్పండి. అవును మహారాజా, అవును. వైష్ణవినా? అవును మహారాజా. మీరింత స్వార్థపరులయ్యారా? మీ స్వార్థం కోసం మహారాజుని తమ బిడ్డని బలి చేయమని చెబుతున్నారా మీరు? మహారాజా, బ్రాహ్మణోత్తమ, వారు చెప్పిందంతా సముచితంగానే ఉన్నది. క్షమించండి మహారాజా, అది సముచితం ఎలా అవుతుంది? వైష్ణవి కోసం మా సంతానాన్ని సైతం పణంగా పెట్టవలసింది పోయి ఆ వైష్ణవిని ఒక దుర్మార్గుడైన రాక్షసుడి చేతికి అప్పజెప్పడం ఎలా ఉచితం అవుతుంది మహారాజా? ఎలా ఉచితం అవుతుంది? బ్రాహ్మణోత్తమ, బ్రాహ్మణోత్తమ, నన్ను చెప్పనివ్వండి మహారాజా, నన్ను చెప్పనివ్వండి. పిచ్చివాడా, రత్నాకరుడు ఎంతో ధర్మాత్ముడు. ఆయన నీడలో మనం సుఖంగా జీవిస్తున్నాం. ఆయనకి మీరు దుఃఖం కలిగించి సుఖంగా ఉండాలనుకుంటున్నారా? ఇక మీకు దుర్మార్గుడైన ఆ రాక్షసునికి అంతరమేమున్నది? ఓరి, నీవేగా స్వయంగా వైష్ణవిని అపహరించడానికి వెళ్ళావు. నేడు పెద్ద మహాత్ముడు అయ్యావా? నీవే కదా రత్నాకరునికి శాపాన్ని కూడా ఇచ్చావు, మహారాజు గారికి సంతానం కలగకూడదని.